35వ కీర్తన 10వ వచనములో దోచుకొని వారి చేతుల నుండి దీనులను రక్షించుట విడిపించుట. దోచుకొనుట లేదా దొంగిలుట అనేటువంటిది మన ఎడల జరిగే కొంతమంది దోచుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనము ఇతర విషయాలను దోచుకొనుట ఇది రెండో విషయము. దేవుని దగ్గరనే దొంగతనము చేయుట లేదా దేవునికి రావాల్సినటువంటి దాన్ని మనము పొందుకొనుట, ఇవి మనకు వాక్యములో ఉంటాయి. సాధారణంగా దొంగతనము అంటేనే మనకు డబ్బును లేదా ధనమును లేదా బంగారును వెండిని దొంగతనం చేయుట. అంతకు మునుపు బలవంతుల చేతిలో నుండి విడిపించుట. ఈ బలవంతులు అంటేనే మనకు ఎదురుగా కనపడతారు. వారి యొక్క బలము మనకు కనపడుతుంది. కానీ దొంగ విషయంలో ఆ పని అయిన తర్వాతనే ఆ దొంగ అని తెలుస్తుంది. అంటే దొంగ అన్నటువంటిది అవతల వ్యక్తికి తెలియకుండా చీకటిలో వీరికి ఎంత బలము అవసరం లేదు. దొంగతనం చేసే వారికి ఒక కన్నింగ్ అనేటువంటి మనసు ఉంటది. ఇప్పుడు మనల్ని దోచుకునేటటువంటి వారు ఎవరు చూసి మనము ఎవరిని దోచుకుంటున్నాము, ఏం దోచుకుంటున్నాము అనేది కూడా మనం చూద్దాము. 10వ అధ్యాయములో యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనములో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. అంటే ఇది అలంకార భాషలో అపవాది యేసుక్రీస్తు యొక్క పిల్లలను, విశ్వాసులను, తనను వెంబడించు వారిని దోచుకొనుట. వాడు ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున వచ్చువాడు. వేరొక మార్గమున, యేసుక్రీస్తు మార్గము సత్యము. ఈ సత్యం అన్నటువంటి మార్గంలో రాకుండా సత్యము లాగానే అనిపించే అబద్ధము గుండా మన దగ్గరికి వచ్చుట, లేదా యేసు పేరట, యేసు కాడు కానీ యేసు పేరట నేనే యేసుని అని మన దగ్గరికి వచ్చుట. 8వ వచనంలో కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనము, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొనువారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నాకు ముందు వచ్చినటువంటి వారందరూ కూడా, అంటే నేనే ప్రవక్తను, నేనే దేవుడను, నేనే రక్షకుడను అని ఎంతో మంది వచ్చి ఆ ప్రజలను దోచుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. 10వ వచనంలో కూడా చూడండి, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది అపవాది అనేక రీతులుగా మనకు తెలియకుండానే క్రీస్తు నుంచి మనల్ని ఎడబాపాలని, పడగొట్టాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనల్ని ఇంకా దోచుకునేటటువంటి వారు గలతీ పత్రికలో 2వ అధ్యాయములో
4వ వాక్యము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు, ఆ పదము వేగు, స్పైయింగ్ అంటే దొంగతనం చేయక మునుపు వేగు చూచుట అంటే రిహార్సల్ చేయుట, లేదు కానీ ముందుగానే ప్లాన్ చేసుకొనుట. వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇక్కడ కపట సహోదరులు, సహోదరులు అంటే తోటి అపోస్తులు. కొంతమంది నిజమైన అపోస్తులు ఉన్నారు, అబద్ధ అపోస్తులు ఉన్నారు. ఈ అబద్ధ అపోస్తులు కానీ ఇంకొక సేవకులు కానీ వారు ఏమి దోచుకుంటారు అంటే, క్రీస్తు వలన మనకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని మన నుండి దోచుకుంటారు. ఎలా దోచుకుంటారు అంటే, సున్నతి పొందవలనని మనల్ని బలవంతము చేసి, సున్నతి ఉన్నవారికి స్వనీతి అన్నటువంటి మనసు వచ్చి, సున్నతి లేనటువంటి వారికి అయ్యో నా దగ్గర ఇది లేదే అని వారు భయపడుట, వీరికి భయపడుట, లేదా మేమే మీకు సున్నతి చేస్తాము, మీరందరూ కూడా మావారు అని వారొక గుంపుగా తయారవుట. ఈ బంధకాలు నుంచి మనం బయటపడ్డాం కదా, క్రీస్తులో మనకు స్వాతంత్రం దొరికింది కదా. దొరికిన తర్వాత కొంతమంది అనవసరమైనటువంటివి, మన స్వాతంత్రాన్ని దొంగతనము చేసే కార్యక్రమాలు, ఆచారాలు మన మీద బలవంతముగా ఆశించుట, బలవంతం పెట్టి వాటిని చేయించుట ద్వారా వారు మన నుండి ఆ స్వాతంత్రాన్ని దొంగతనము చేయుచున్నారు. యేసుక్రీస్తునందు స్వాతంత్రము, సున్నతి చేసుకోనుట చేసుకొనకపోవుట, నీకు స్వాతంత్రం ఉంది. దాని వలన ఏది కూడా ప్రయోజనము లేదు. చేసుకుంటే ప్రయోజనం లేదు, చేసుకోకపోయినా ప్రయోజనం లేదు, నష్టం కూడా లేదు. కానీ కొంతమంది అది తీసుకొని వచ్చి, ఇది తప్పకుండా చేయాలి, చేయకపోతే మీకు ఇది నష్టం అవుతుందని, చేస్తే ఇది లాభం కలుగుతుందని ఇంకొక ట్రెడిషన్ తీసుకొని వచ్చి, అదంతా మనకు స్వాతంత్రాన్ని మనం దోచుకొనుట. ప్రస్తుత కాలములో కూడా ఆచారాల పేరట చాలామంది క్రీస్తునందు మనకున్నటువంటి స్వాతంత్రాన్ని దోచుకుంటున్నారు, దొంగతనం చేస్తున్నారు, వేగు చూస్తున్నారు. అనేక ట్రెడిషన్స్ మన మీద వారు బలవంతం చేసి, దాని నుండి మనం ఎప్పుడో బయటపడ్డాము. ఆ బంధకాల నుంచి, ఆ ధర్మశాస్త్రముల కార్యముల నుంచి మనం ఎప్పుడో బయటపడ్డాము. కానీ కొంతమంది మన క్రీస్తునందు మనకు వచ్చినటువంటి దాన్ని వారు దొంగతనము చేస్తూ ఉంటారు. మనము కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే, రోమాపత్రికలో 1వ అధ్యాయములో 23వ వచనము. ఇప్పుడు మనము ఎవరినైనా దొంగతనం చేస్తున్నామా, ఎవరి దగ్గరైనా దొంగతనము చేస్తున్నామా అంటే చూడండి, 23వ వచనంలో, రోమాపత్రిక 1:23, వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
టు ఆల్ సచ్ క్రీచర్స్, టు ఆల్ సచ్ క్రియేషన్. దేవునికి రావలసినటువంటి మహిమను మార్చుట, ఇంకొకరికి ఆపాదించుట, ఇంకొకరికి ఇంకొకరిని మహిమపరచుట, ఇది మనము దొంగతనం అంటే దేవునికి రావాల్సినటువంటి మహిమను మనుషుల యొక్క రూపములో మనుషులను మహిమపరచుట. కీర్తనల గ్రంథంలోనే 115వ కీర్తనలో ఇది చాలా మంచి వాక్యము. మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఈ మాట వ్రాయబడాలి. 115వ కీర్తన మొదటి వచనము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీకే మహిమ కలగాలి, మాకు కాదు. ఈ విషయాలు మనకు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో 12వ వచనములో ఒక స్వస్థత జరుగుతుంది. అపోస్తలులే యేసు నామములో స్వస్థత చేస్తారు. మరి ఈ గొప్ప కార్యమునకు, స్వస్థత కార్యానికి క్రెడిట్ ఎవరికి రావాలి? క్రెడిట్ ఎవరికి రావాలి? ఎవరికి మహిమ పోవాలి? సాధారణంగా లోకంలో ఉన్నది మా కనుల ద్వారా చూసాము, మీరే ఆ యేసు నామములో లేవు అని చెప్పంగా మేము విన్నాము, మీరే చేశారు కదా అంటే, లేదు 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 కాదయ్యా, ఇది మా 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 మేమెక్కడ స్వస్థత చేసేది? యేసు నామములో శక్తి ఉన్నది, ఆ నామము ద్వారానే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని యేసు నామమునకు వారు మహిమను చెల్లించారు. ఆ మహిమను వారు దోచుకోలేరు. ఆ మహిమను, అంత స్వస్థత, కన్నులార స్వస్థత చేసిన కార్యమునే దేవునికి ఆపాదించి దేవుణ్ణే మహిమపరచాలని అపోస్తలులు మనకు చూపిస్తే, ఇప్పుడు ఏదైనా చిన్న కార్యము జరిగితే మన ద్వారా మనం వారిని మహిమపరచాలని, లేదా వారు కూడా నన్ను మహిమపరచండి అని, ఆ తలంపులు వాక్యములో, వాక్యపు వెలుగులో ఎక్కడ నిలుస్తాయి అవి? అసలు మనం ఏం చేయగలము? మనం ఏం చేయలేమని 2 కొరింథీ 3వ అధ్యాయములో 5వ వచనంలో, మీరేదో మమ్మల్ని చూసి గొప్ప గొప్పగా అనుకుంటున్నారు, కానీ ఇది సత్యము. చూడండి, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మేమెవరము? 4వ అధ్యాయము 6వ వచనము. చూడండి, 5, 6. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు. మేము మమ్ములను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇప్పుడు మేమెవరము? అపోస్తలులే అంటున్నారు. మేమెవరం అంటే మంటి ఘట్టములు, మా వలన అయినది కాదు. ఈ మంటి ఘట్టములలో దేవుని శక్తి ఉన్నది. మీరెవరు అంటే, మేము పరిచారకులం, ప్రభువు గొప్పవాడు అని ఈ మాటలు, ఈ క్రియలు చేయుట ద్వారా మనము దేవునికే మహిమ తెస్తున్నాము. లేదా మన వైపుకు త్రిప్పుకుంటే దేవునికి రావలసినటువంటి మహిమను మనము దొంగతనం చేయుచున్నాము. దేవునికి రావలసినటువంటి మహిమను మనము దొంగతనము చేయుచున్నాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో
4వ అధ్యాయములో 27 వచనములో నేను చదువుచున్నాను. 27వ వచనము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనము. అపవాదికి చోటు ఎక్కుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఈ దొంగతనము చేయు వారికి పని చేయుట ఇష్టం ఉండదు. కాబట్టి పని చేయకుండానే, కష్టపడకుండానే సులువుగా సంపాదించాలి అన్న ప్రయత్నమే దొంగతనం. కనుక కష్టపడకుండా ఎవరైనా దాన్ని ఏమంటారు? కష్టపడకుండా సంపాదించే దాన్ని తెలివి, జ్ఞానము. ఉదాహరణకు ఒకరికి రావలసినటువంటి అవకాశాలను రానియకుండా చేయుట కూడా దొంగతనమే. వారికి రావలసినటువంటి దాన్ని, ఆ అవకాశం వారికి రాకుండా నాకు వచ్చే విధంగా చేయుట కూడా వారి నుండి మనము దొంగతనము చేయుట. అది ఉద్యోగమే కావచ్చు, లేదా ఒక అవకాశమే కావచ్చు. ఇతరులకు రాకుండా చేసే ఆలోచన అది దొంగతనము. కాబట్టి ఇతరులు మనల్ని దోచుకోకుండా మనల్ని విడిపించువాడు దేవుడే. మనము ఇతరులను మరలా దేవుణ్ణి దోచుకొనకుండా కూడా దేవుడే మనకు సహాయము చేయాలి. అనేక విధాలుగా మనకు తెలియకుండానే దొంగతనం చేస్తూ ఉంటాము. దానికి మనము తెలివి, జ్ఞానము అని పేర్లు పెడుతూ ఉంటాం. చాలాసార్లు మన ఇళ్లలో కొన్ని వస్తువులుంటాయి, అవి మనవి కాదు. ఎవరైనా వచ్చి మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, అది వాళ్ళు అడగనంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. మనమేమనుకుంటాము, అవును వారు గుర్తుపెట్టుకొని తీసుకొని పోవాలి. చూడండి, అంటే వాళ్ళు మర్చిపోయారనుకోండి, మనకెంత సంతోషమో. దీన్ని కూడా దొంగతనం అంటారు. ఇంకొక మెట్టు పైకెక్కితే దేవునికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి వాటిని మన గృహాలలో ఉంచుకొనుట, అది కూడా దొంగతనమే. కొన్ని పుస్తకాల మీద నాట్ టు బి టేకన్ అవే అనే మాట, అంటే ఇది మీరు ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అని రాసి ఉంటారు. అది ఏదైనా కావచ్చు, బైబిల్ కావచ్చు, పాటల పుస్తకం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మనమేమనుకుంటాము, అరే ఇది పాటలు కదా, దేవుణ్ణి స్తుతించేదే కదా, ఇది నాకేమన్నా లాభం వస్తుందా, నేను దేవుని స్తుతిస్తున్నాను కదా. కానీ ఈ దొంగతనం నేను చేశాను అన్న తలంపు రావడం లేదు మనకు. ఎంత ప్రమాదకరం కదా. మన ఆలోచన విధానము ఎంత ప్రమాదకరం. దేవునికి సంబంధించినటువంటి విషయాలను, వస్తువులను, అవకాశాలను దోచుకొనుట, దొంగతనము చేయుట, అది మనకు తెలివిగా కనపడుతుంది, ఆశీర్వాదంగా కూడా కనపడుతుందేమో. ఆలయానికి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదము. చూడండి, దొంగిలకూడదు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, మనుషులను గాని, అవకాశాలను గాని, దేవుణ్ణి గాని మనము దొంగతనము చేయకూడదు. మన కన్నులు వైడ్గా కనపడాలి.
మనమేం పోయి ఇతరుల ఇంట్లలో కన్నం వేసి వాళ్ళ బీరువాలను పగలగొట్టి డబ్బులు తెచ్చుకోవడం లేదు కదా. ఆ నేను దొంగతనం చేయడం లేదు. ఎంత సంతృప్తి పొందుకుంటుంటాం మనము. ఒకరికి రావాల్సినటువంటి అవకాశాన్ని నేను కూడా చేస్తా, నేను చేస్తా, నేను వాడతా, నేను బోధిస్తా, అక్కర్లేదు, వాళ్ళ అవసరం లేదు అని వాళ్ళకు రావాల్సిన అవకాశాన్ని మనం త్రొక్కి పెట్టుట. నాకు అధికారం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నేను వారిని తొక్కి పెడుతున్నానంటే నేను దొంగగా ఉంటున్నాను. దేవుని దృష్టిలో దొంగ నేను. దేవుని దృష్టిలో దొంగగా మిగిలిపోతున్నానేమో. ఇది మనకు కళ్ళు తెరుచుకునేంత వరకు ఇది దొంగతనం అని మనకు కనపడదు. అది పరిశుద్ధాత్మ దేవుడే మన మనోనేత్రాలు తెరిచి నేను ఏ రకంగా దొంగతనం చేస్తున్నాను అని మనము గ్రహించాలి. ఆమోస్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఎజికేల్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుల మీద మోపినటువంటి ఒక పెద్ద నేరం ఏంటంటే, వారు పని చేపించుకొని సరైనటువంటి జీతము ఇవ్వకపోవుట = దొంగతనము. మనం ఈ కాలంలో ఏమంటాం, దాన్ని తెలివి అనుకుంటాం. ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ డబ్బు ఇవ్వాలి. ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ డబ్బు ఇవ్వాలి. లేదా అసలు ఇయ్యకుండానే ఉండడం. దొంగతనము. దొంగతనం. వాక్యాన్ని పట్టుకున్నటువంటి మనము దొంగిలకూడదు అని ఆజ్ఞను పొందుకున్నటువంటి మనము ఏ రకంగా కూడా మనుషుల దగ్గర నుంచి కానీ, దేవుని దగ్గర నుంచి కానీ, సంఘము దగ్గర నుండి కానీ మనము ఏది కూడా దొంగతనము చేయకూడదు. అది పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనసునిస్తాడు. ఎన్నని చెప్పగలము, ఏవని చెప్పగలము? విచిత్రమైనటువంటి దొంగతనాలు ఉంటాయి. విచిత్రమైనటువంటి దొంగతనము ఉంటది. మనకు రావలసినటువంటి వాటిని వేరే వాళ్ళు దోచుకున్నట్టు అది బాగా కనపడుతుంది. అది భలే కనపడుతుంది మనం. అదే వేరే వాళ్ళ దగ్గర నుండి మనం దోచుకుంటున్నాం అనుకో, అది అస్సలు కనపడదు. ఇక దానికి ఎన్ని డిఫెండింగ్ పాయింట్స్ చెప్తుంటాము, వాక్యం నుంచి కూడా చెప్తాం. అవును, చివరికి ఏమంటారు, అవును నేను దొంగతనం చేసిన, వాళ్ళు దొంగతనం చేయలేదా అంటారు. వాళ్ళు చేసిరు కాబట్టి నేను కూడా చేస్తా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాము. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, మేము విన్నటువంటి మాటలు మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.